ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నన్ను అనాథాశ్రమంలో వదిలినప్పుడు తీసుకున్న ఫోటో కూడా చూపించారు. నువ్వప్పుడిచ్చిన ఫోటో కూడా ఆయనే నాకిచ్చారు. ఓరి దొంగ సచ్చినోడో, అది దీనికెందుకు చూపించి చచ్చావరో? ఇప్పుడు నేనేం చెప్పి సచ్చేది? శ్రీవల్లి, నువ్వు చెప్తుంది నిజమేనా అమ్మా? వైజయంతియే నిన్ను అనాథాశ్రమంలో చేర్పించిందా? కాదు బా, అదేం కాదు. కాదు అనకు పిన్ని. మీరెంత కాదనుకున్నా శ్రీవల్లి మీ కూతురే. అవును, కావాలంటే ఫోటో కూడా చూపిస్తాను. ఆ ఫోటో చూపించన్నయ్యా. చూడండి. ఫోటో పట్టుకొని దీన్ని నా కూతురుగా అంటగడతాండారా? దేవుడా, ఏం చెప్పాలా ఇప్పుడు? అయితే శ్రీవల్లి చెప్పింది నిజమే. ఇప్పుడు చెప్పవే. అడగవేంది బా అన్నావు కదా, అడుగుతున్నాను చెప్పు. ఏ ఉండదని చెప్తాను బా. ఇంకా పరువు పోతుందని ఆలోచిస్తున్నావా? బయటపడ్డా కూడా తప్పించుకోవాలని చూడకో. ఏం తెలియని నంగనాచిలా మొహం పెట్టకు. నువ్వే శ్రీవల్లి కన్నతల్లి. పెళ్లికి ముందే ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి ఆ రహస్యం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం శ్రీవల్లిని అనాథాశ్రమంలో చేర్పించావు కదూ? అటు తిరిగి ఇటు తిరిగి ఏటో పోతా ఉండదు. ఏం చేయాలి? మాట్లాడవేమే? క్షణం కూడా ఆగని ఆ నోరు ఇప్పుడెందుకు మోగపోయింది? ఉత్తప్పుడు బౌరు కప్పలా నోరు తెరుస్తావే. మాట్లాడు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. లేదు బా, నాకే పాపము తెలీదు. ఈ శ్రీవల్లికి నాకు ఎట్లాంటి సంబంధము లేదు బా. నేను దీని కన్న తల్లిని కాదు. మరి ఆ ఫోటో చెప్తుందేంటి? నువ్వు కన్నతల్లివి కానప్పుడు పురిటి బిడ్డని అనాథాశ్రమంలో ఎలా చేర్పించావు? ఎలా అంటే రోడ్డు పక్కన దొరికితే జాలి పడి తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించుండాను.